మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.
శత జయంతి ఉత్సవాలు అనే కార్యక్రమాన్ని మీకు చేపట్టాను. గత 4 నెలల క్రితం 4 నాటకాలు 30 నాటకాలు ఇదే డయాస్ మీద 4 రోజులు ప్రదర్శించాం. గెలిచిన వాళ్ళకి అవార్డు ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, వ్యవహారం చేశారు. ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 2వ విడత కార్యక్రమంగా సంగీత సాహిత్య సమ్మేళనం చేస్తాం. ఈ రోజున సంగీత సాహిత్య సమ్మేళనంలో ఆస్థావరం పద్మనాభ గారి ఆశీస్సుల మేరకు, అలాగే సాయంత్రం ఏమో ఓవర్ వచ్చాం. రేపేమో మద్రాసు నుంచి కళాకారులు ముక్కుతోటి వేణు ఉన్నాదాన్ని వినిపిస్తారని చెప్పేసి నేను చదివాను. మోడీ గారు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని చూశారు, అందరినీ వినిపిస్తారు. అలాగే సంతాన కళాకారులు కూడా సన్మాన కార్యక్రమం సంగీత ప్రకారం. దీని తర్వాత రాబోయే 3 నెలల్లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ చేయగలుగుతాం. షార్ట్ ఫిల్మ్స్లో కాంపిటీషన్ పెట్టి అందులో షార్ట్ ఫిల్మ్స్లో బాగా ఉన్నవాడికి, అంటే ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలతో ముడిపెట్టిపోయినటువంటి కార్యక్రమాలు చేసాం. నాట్యాలు కానీ నాటకాలు కానీ సంగీత సాహిత్యం కానీ ఆధునిక యుగానికి సంబంధించినటువంటి ఆధునిక యుగంలో డెవలప్ అయినటువంటి టెక్నాలజీ తీసుకునేసి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసేవాడు కూడా చాలా యువకులు తయారయ్యారు. యువకులు కానీ యువకులు కానీ అద్భుతంగా చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ తీసిన వాడు డైరెక్టర్ కూడా ఇబ్బందులు కూడా ఉన్నారు కాబట్టి ఆ షార్ట్ ఫిల్మ్ పోటీలు కూడా పెట్టడానికి తీసుకుని ఆ కార్యక్రమం చేస్తూ, ఆ తర్వాత ఏలూరులో ఒక సెంటర్లో మా నాన్నగారి విగ్రహం పెట్టడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్తో పాటుగా నృత్యోత్సవాలు కూడా చేస్తాం. అంటే సంగీతమైంది, సాహిత్యమైంది, నృత్యమైంది, నాటకమైంది, నృత్యం అవబోతోంది. ఈ రకమైన రకాలు కూడా కలుపుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా నూతనంగా వచ్చే టెక్నాలజీని కూడా ఆహ్వానించే ఉద్దేశంతో ఆ యొక్క షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అర్థంగా కావాల్సిందిగా ఏర్పాటు చేయాల్సిందని కోరుకుంటూ మా మిత్రులు, మా శ్రేయభిలాషులు మమ్మల్ని ఎప్పుడు మంచి మనసుతో ఆస్వాదించి మా బాలకృష్ణ మాట్లాడుతున్నాం. కొట్టిపల్లి పద్మాకర్కి, అలాగే అంబికా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ అంబికా కృష్ణ గారికి, అలాగే సెక్రటరీ గారు సత్యనారాయణ గారికి, ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ ఇంత వైభవంగా అంబికా రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది మన ఏలూరు పట్టణానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఈ అంబికా సంస్థల గురించి తెలియని వాళ్ళు ఎవరో లేరు. నలుమూల వారి యొక్క అంబికా రామచంద్ర మహానుభావుడు ఆ రోజుల్లో కళల పట్ల, సాహిత్యం పట్ల అన్ని రకాల అభిరుచి కలిగినటువంటి అంబికా రామచంద్రరావు పుత్రులుగా వారి యొక్క తనయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మన ఏలూరు ఈ గణమేళ వైవిధ్యాల్లో మనం చేసుకుంటున్న కార్యక్రమానికి మనందరం కూడా సంతోషించి, మన ఏలూరులో ఇటువంటి అంబికా సంస్థలో అనేటువంటి సంస్థ అంబికా దర్బార భక్తి, భక్తులకి భగవంతుడికి అనుసంధానమైన అంబికా దర్బార భక్తి అనేది ఇవాళ ఎంతో పాపులర్ అయిపోయింది మీ అందరికీ తెలుసు. అటువంటి అంబికా సంస్థలు మన ఏలూరులో ఉండవనే మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఈ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టుగా అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వటం, అందరినీ ప్రోత్సహించడం, ఈ వేదిక మీద వారి సర్వీస్ కూడా చాలా అమోఘంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. దాంట్లో భాగంగా మేము అందరూ కూడా ఉన్నాం. అలాగే సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ మండపం అనేది ఎంత వైభవంగా ఉందో మీకు అందరికీ తెలుసు. అంచేత ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొని మీరు విజయవంతం చేయాలి. ఏదో మామూలుగా ఈ జనం చూసే ఓపెనింగ్ నిజంగా మన పద్మాకర్ గారు వస్తున్నారంటే ఆ కళల పట్ల ఉన్న అభిమానం ఎవరు కొంతమంది ఇలాగ కుర్చీ ఖాళీగా ఉంటుంది, నాకు బాగాలేదు. కానీ రికార్డింగ్ మ్యాచ్ పెట్టలే కదా, పెట్టి వచ్చేస్తారు. అది కాదు వాళ్ళ సంస్థ. నేనేమని చెప్పానంటే ఉన్న 50 మంది 100 మంది మహోన్నతమైనటువంటి మిత్రులుగా భావించి కార్యక్రమం జరుగుతాం బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తూ ఈ కార్యక్రమానికి నేను నాకు ఇక్కడ సంప్రదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యవర్తి సుధాకర్ గారు పెద్దలు ఆశీస్సుతో ఈనాటి కార్యక్రమం జరుగుతుంది. అంబికా సంస్థల అధినేతలు ఈ కార్యక్రమాన్ని ఏలూరు పట్టణానికి తీసుకురావడం కూడా అది మన ఏలూరుకి గర్వకారణం. అదేవిధంగా ఆ గర్వకారణమైన విషయాన్ని మన ప్రేక్షక మహాశయులు
వచ్చిన వారు కాదు, అందరూ గ్రహిస్తే చాలా సంతోషంగా ఉండేది. ఆ సంతోషానికి ఛాన్స్ లేకుండా వ్యక్తిగా కనబడుతుంది స్టేజ్. కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమం మనకు రావడమే మన అదృష్టం. అటువంటి కార్యక్రమాన్ని మనం ఆస్వాదించి మనందరం అనుభవిస్తేనే వాడు నిర్వహించినా, మనం చూసినా, మన కార్యకర్తలకి, మన మేనేజ్మెంట్ కమిటీకి ఆనందం. కాబట్టి ఆ స్టేజ్, ఆ పురోగతి ఎప్పటికి వస్తుందో మన ప్రజల్లో. ఆనాడైతే ఈ వైద్య కానీ, అంబికా సంస్థలు కానీ, బాలకృష్ణ గారి లాంటి ధర్మకులు కానీ చేసిన పనులకి సాఫల్యత లభిస్తుందని నా అభిప్రాయం. కాబట్టి ఈనాటి కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో అష్టావధానం ఏర్పాటు చేశారు. ఈ సప్తఖండ అవధాన సార్వభౌమ అంతేకాదు అభినవ సుఖ, సరస్వతి పుత్ర, ఆంధ్రమురారి సుమారుగా 1400 అష్టావధానం చేసిన వారు, 294 భాగ సప్తాహాలు చేసిన వారు, దేశ విదేశాల్లో అనేక చోట్ల ఈ ప్రణవ పీఠాన్ని స్థాపించి ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మనాభ గురువరేంద్ర గారు సంచార బ్రహ్మశ్రీ అన్నారు. మా దృష్టిలో చదివారు ఇంకా అభివృద్ధిలో కావాలని గురువుగారు ఆశిస్తూ, గురువు గారు చాలా అనుభవ శిష్యుడు. తక్కువ కాలంలోనే అనేక అష్టావధాన మొట్టమొదటి సమస్య అంటే ఒక పంక్తి, అది కథపద్యం కావచ్చు, శారదం కావచ్చు, వస్తే ఏదో నేనండి. ఇక దత్తపది శ్రీమతి శ్రీ వల్లి త్రిపుర సుందరి గారు రెండు వేరే సాధారణ విశ్వపడుతున్న బ్రహ్మశ్రీ మైదానం లక్ష్మీనరసింహ గారిని ఆహ్వానిస్తున్నాం. पश्यन्ति मध्यमातो तरनु भगवती वैखरी वर्णरूपा शाश्वतवाचं प्रसन्ना विधि हरिगिरिशादितालङ्करोतु साधविचारो ఏకీశ్వర పాటలతో తొమ్మిది ఉంటుంది. అలాగే ఈ సత్యేంద్రోత్సవం కూడా 9 శక్తి మీద పెడతారు. ఒక అద్భుతమైన విషయం. ఈ ఉత్సవాల్లో భాగంగా సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సాహిత్య వాళ్ళు ఉన్నది చాలా సంతోషం. అందులో కృష్ణ గారు నాకు ఆత్మీయ శిష్యులు, గురువు గారి ఉత్తరప్రదేశ్ పొందిన శిష్యులు లక్షలో ఉండవచ్చు. ఆయన భక్తి, ఆయన శ్రద్ధ వేరు. పైకి ఒక వ్యాపారవేత్తగా కనపడతారు కానీ ఆయన వీలున్నప్పుడు ఫోన్ చేసినప్పుడు పురాణ సందేహాలు తెలుసుకోవడానికి, మంత్రానుష్ఠానం ఎలా చేయాలో తెలుసుకోవడానికి తప్ప ఇంకో ప్రశ్న ఉండదు. ఆయన ఫోన్ చేసిందంటే ఈ పూట ఎలా అనుష్ఠానం చేయాలి, కార్యక్రమాలు ఎలా చేయాలి, పురాణంలో ఈ సందేహాలు ఉన్నాయి, ఇవి తెలుసుకోవడానికి తప్ప నా ఇద్దరి మధ్య వ్యక్తిగత సంభాషణ ఉండదు. అంతటి శ్రద్ధ కలిగినటువంటి గొప్ప సంతానం ఆలపేట రామచంద్రరావు గారికి కారణం ఆ విద్యార్థుల యొక్క శుభ్రం అడుగుతాం. ఆ సంస్థ బయటగా ఏదంటే మా ఉషా బాలకృష్ణ గారు, ఆయన చూస్తే ఉషా దొరుకుతుంది. ఆ ఉషాలో ఆ గ్రూప్ పక్కన పెట్టి ఉషా బాలకృష్ణ గారు అటువంటి వారు ఏరియస్ గురించి తెలియక ఉంది. శృతి సినిమా ఉన్నంతకాలం ఆయన ఎలా మనకు గడవబోతుంది. ఈ భూపేద శృతి అయ్యా ఉండాల్సిందే కదా. అలాగే నాట్యాచార్యులు ఏరియస్ గారు కూడా అంత ప్రసిద్ధి. ఇదంతా కలిసి ముందు అవగాహన, సాయంత్రం గౌరవించి రెండు కూడా నిర్వహించాలని సంకల్పించారు. చాలా సంతోషం. ఇవాళ అవగాహన చేయడానికి చిరజీవి
ఇప్పుడే 20 ఏళ్ల వయసులో కనుగొంటారు. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైనా చెప్పకుండా 17/5/2006లో పుట్టాడు కనుక 19 ఏళ్ళు పెట్టి 20వ సంవత్సరం ఇప్పుడు పెట్టి కానీ అవధానంలో 20గా చేశాడు. చిత్రం ఏంటంటే 90లో అవధానం చేసేవారు. ఇది కూడా నవసంఖ్య 90 టోటల్ దొరికింది. ఇంకా చెప్తే ఏంటంటే సహజంగా నా వేగం అందుకుని పద్యం రాసేవాడు చాలా అరువుగా ఉంటారు. ఇద్దరే ఇద్దరు ఉన్నారు అలాంటి వాడు. అమెరికాలో బాలుడు శ్రీచరణ్ అని ఒక ఆయన ఉన్నారు. బాలుడు జయరామనాయుడు గారి కొడుకు, తిరుపతి వస్తువుడు. అతను కూడా ఇప్పుడు అమెరికాలో సిటిజన్ అక్కడ ఉంటాడు, కాలిఫోర్నియాలో ఉంటాడు. ఈ రోజున సంస్కృతంలో అతనితో సాటి వచ్చి అవగాహన చేసే వ్యక్తి మరొకడు లేడు. అంత గొప్ప పండితుడు ప్రథమ శిష్యుడు. ఈ రెండో శిష్యుడు ఇతను సంస్కృత కాలేజీలో చదువుకుంటున్నాడు. సంస్కృతం తెలుగు రెండింటిని ఎంత అలవాటుగా చెబుతాడో ఇప్పుడు కాసేపట్లో మీరు వింటారు. తినబోయే ముందు చూడటం కావసం. ఇవాళ అతని కంఠం చాలా అదృష్టం. అవగాహన చేయడానికి కంఠం కూడా చాలా అవసరం. పద్యం చెప్పడం, పాడటం. ఈ అబ్బాయికి సంగీతం కూడా తెలుసు. ఆ సంగీతం తెలుసుకున్నవాడు ఎలాగైనా వాయిస్తాడు. పిడిలో గుణం కూడా వాయిస్తాడు. అయితే అన్ని రకాలైనటువంటి విద్యలో ఆరితేరినవాడు. కొంచెం నాకంటే వెయిట్ ఉన్నవాడు. గురువు గారు ఎప్పుడు ఇలాగే ఉంటారు కానీ ఆయన కొంచెం వెయిట్ ఉన్నవాడు. 90 అష్టావధానాలు ఇప్పుడు 90 పూర్తవుతుంది. దీంతో పాటు నాతో కలిపి ఒక శతావధానం జంటగా పడవారిలో కర్ణాటకలో చేశాడు. తర్వాత విడితో ఒక అవధానం ఆళ్ళగడ్డలో చేయించాం. 2 అవధానాలు చేశారు. శతావధానాలు అమెరికాలో ఉన్న అవధాని గారి దిశతావధాని, ఈయన శతావధాని. ఇప్పుడు మళ్ళీ దుబాయ్లో చేయబోతున్నాడు నాతో కలిసి. కర్ణాటకలో రథరాజకి ఇటువంటి వాడు అవధానం చేస్తూ ఇద్దరు పృచ్ఛకులుగా పాల్గొన్నట్టే మాట్లా. అందుకని రాష్ట్రపతి అవార్డు గ్రహీత మధురి సత్యనారాయణ గారు గ్రేడ్ 1 తెలుగు పండితుడిగా ఉద్యోగం పోగొట్టలో అయిపోతున్నాడు. ఉదాహరణకి ఓ సమస్య ఒక నాకు ఇచ్చారు. బాలుడు నృత్యములు సరికి భారతి సప్తములలో రచన. బాలులో నృత్యం చేసింది. అసలు సరస్వతి బాలు పెడుతుంది. బాలులో పెట్టేటటువంటి మనుషులు చాలా మహానుభావులు ఉంటారు. కానీ బాలుడు నృత్యములు సరికి భారతి సప్తములలో రచన నిలబడి నేటి మేటి దర్బారు నృత్యములు సరిగ్గా భారతి సప్తములలో రచన ఎప్పుడో 93లో గుర్తించాను. అది బాలు కాదు, దర్బారు. అలా పూర్తి చేయడానికి ఈయన ఎలా చేస్తారో చూద్దాం. ఆయన ఏం సమస్య ఇస్తాడు. ఇది రెండో సాయంత్రం త్రిపుర సుందరి గారు యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఆవిడ కూడా ఊరి పేరు చెప్పండి. శ్రీ వల్లి త్రిపుర సుందరి గారు ఊరి పేరు సంబంధించినటువంటి అధ్యాపకురాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటారు. అవిశ్రాంతి కార్యక్రమం కూడా దత్తాత్రేయుడు అంటే దత్తాత్రేయుడు. ఆయన అవధానాల కార్ఖానా అంటే అవధానాల ఫ్యాక్టరీ పెట్టారు హైదరాబాద్ లో. ఇప్పటి వరకు 200 మంది పిల్లల్ని అవధానులుగా చేశారు. విష్ణు సార్థక నామంద భరత శర్మ మనువా వర్ధిల్లువయ్య ఇట కవి మోర్ధన్యుడవుతు సురవి పొంగవులెదుటను అని మంగళాశాసనం చేస్తూ ఘలు ఘల్లు మని కాలి గజ్జలు కళ్ళున తన్మయత్వమునొంది మనులు సేయ. ఘలు ఘల్లు మని కాలి గజ్జలు కళ్ళున తన్మయత్వమునొంది మనులు సేయ. తగ ధిమ్మి ధిమ్మి తకిటతో రావమ్ములు. తగ ధిమ్మి తకిటతో రావమ్ములు. ఆమృదంగధ్వనులై చలంగా నాట్య వేగమ్మున నాగహారమ్ములు చెదరి అట్టిట్టులు కదలుచుండ. నాట్య వేగమ్మున నాగహారమ్ములు చెదరి అట్టిట్టుల కదలుచుండ. సప్తస్వరోపేత శబ్దంబులకు సీతాచలమందు భ్రమతులు పులకరింప. అభయహస్తంబు చూపి విఘ్నాళి పాపి. అభయహస్తంబు చూపి విఘ్నాళి పాపి. మించి తొండంబునెత్తి దీవించుచుండి
ఏకదంతద్యుతులతోడ హేళముసగి శ్రీ మహాగణాధిపతి రక్షించుగాక. శ్రీ చమత్కారం. ఆయన మృదంగ సంవత్సరం కదా, అందుకే దమదమ వహించేటటువంటి విఘ్నేశ్వరుడు తొండ వ్యక్తి తీయాల్సిన శ్రీ మహాగణాధిపతి రక్షించుగాక. శ్రీ మహాసరస్వత్యై నమః. వాంగ్మయమెల్ల నీవు కవివంద్య, వాంగ్మయమెల్ల నీవు కవివంద్య, జనావళి వాణి నీవే. ఓ ప్రాంగుని ముఖ్య పూజిత, ఓ ప్రాంగుని ముఖ్య పూజిత, అపార కళారసవాంఛితాత్ములం ద్రామహనీయ కీర్తినిధి, ద్రామహనీయ కీర్తినిధి ప్రాప్తిగనిచ్చి అనుగ్రహిస్తూ ఈ సంమృదు పద్యమాలికను, ఈ సంమృదు పద్యమాలికను శారద చేకొనుమా సరస్వతి. ఆ ప్రాస కూడా అలాగే చెప్పుకుంటాడు. అందులో ద్రాప్ కంటే శీఘ్రముగా వెంటనే అర్థం. ఆవిడకేమో స్రక్ మృదు పద్య మాలిక, స్రక్ అంటే కథ. చాలా అద్భుతమైన పెట్టు శారద. ఓం నమో వెంకటేశాయ. అనగననంగ నీ శుభ సమాహ్వయము అప్పెడి శాంతి సౌఖ్యముని, వినగ వినంగ నీ స్తుతిని వీరుల విందుగా కలుగు భాగ్యముల్. కనగ కనంగ నీ ప్రతిమ, కనగ కనంగ నీ ప్రతిమ, కామితముల్ నెరవేరు గక్కునన్ ఘన ఘన నీలదేహ, ఘన ఘన నీలదేహ, అఖండ స్మర శ్రీధర వెంకటేశ్వర. చాలా బాగుందండి. ఘనమేల దేహ అంటే వర్షాకాలపు మేఘము వలె బాగా కలుగుతుందని ఉద్దేశం. శ్రీ గురుభ్యో నమః. ఏ వంతయు రోగమైన అనుబంధము చేత హరింతువమ్మా, ఏ వంతయు రోగమైన అనుబంధము చేత హరింతువమ్మా, ధన్వంతరి సూక్ష్మ రూపుడై వర్ధిల్లుతుంటునో నీ కరంబులం, ధన్వంతరి సూక్ష్మ రూపుడై వర్ధిల్లుతుంటునో నీ కరంబులం. విషయాన్ని చెప్పేటప్పుడు మన పెద్దవాళ్ళంతా పాటలు రాసినా, మాటలు మాట్లాడినా, ఆటలు ఆడినా హరినామస్మరణ చేస్తూ ఉంటారు. చాలా గొప్పగా చెప్పారు. కానీ సమయం ఎందుకు వచ్చింది ఏసీ చలి ఇది పక్కన ఉన్నది హరి, ఆయన ఇంటి హరి అంటే చలించినప్పుడు పక్కన హైదరాబాద్ వచ్చింది. అందులో మీరు ఇక్కడ విషయం గమనించాలి. ఇప్పుడు మీరు చెప్పింది పాట, అదే విధంగా పద్యం కూడా చూడండి. ఆరేసు కోబోయి పారేసుకున్నాను కోకెత్తుకెళ్ళింది కొండగాలి తీసుకొచ్చింది. కాబట్టి ఆ విధంగా రాశారు. మాట్లాడలేదు కాళీ కరాళి గడ్డోడి గడ్డోడి మౌళి ఈ నాలుగు తీసుకుని తెక్కిగా ఉంటే భర్త ఆంట గొప్ప ఉంటే గొప్ప దిగువలు కూడా ఉంటారు. గురువు గారు ఎవరి తీరని కోరికలు వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఎవరి తీరని కోరికలు వాళ్ళు తెలుసుకుంటున్నారు. చూడగానే అందరికీ ఆ దిగువ కూడా గుర్తుకొస్తాడు. అసలు తప్పొస్తుంది. ఈ పెద్ద చూస్తారు, అది చూసి ఇస్తారు. సీరియస్ చూడలేదు. కాళీ కరాళి గండోడి మౌళి నాలుగు పదవులతో భవిష్యత్తులో తెక్కవముడు అవ్వబోతున్న ఆయన గురించి సూకరాడికి మిత్రుడవు సుమ్మివాడు. సోదరాడికి అంటే సోదరం అంటే బంది, సోదరాడికి అందులో కరాళి చూడండి. సూకరాడికి మిత్రుడవు సుమ్మివాడు, సోదరాడికి మిత్రుడవు సుమ్మి మిత్రుడవు సుమ్మివాడు అంటే అవును కదా, ఉంటుంది కనుక సుమ్మి సోదరాడికి మిత్రుడవు సుమ్మివాడు.
నెస్తాసరి మీ స్వేచ్ఛ సందర్శి ఉత్పన్నాలను గ్రహించిన కావాలి. శ్రీ 5వ అక్షరం, మొదటి పాదం 5వ అక్షరం శ్రీ. తర్వాత ద్వితీయ పాదంలో లా 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 శ్రీ లా. మొదటి శ్రీ 5 లా 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 ఏమో అక్షరం అండి? లాకే రెండో అక్షరం. రెండో అదే అక్షరం. అది రాత వస్తుంది కనుక అలాగే అలాగే. అది చూడండి అక్షరం. తర్వాత లీ లీ నాలుగు శ్రీ శ్రీ లా లీ అది 6వ అక్షరం. 5 2 6. 5 2 6. తా లలిత శ్రీ లలిత. లలిత తా తీర్చుమంటే కష్టం. అదే అదే ఎందు నియమాన్ని ఎన్నో ఈ లలిత సెపరేట్ ఈ శ్రీ లలిత 5 2 6 5 2 6 ఈ విధంగా శ్రీ లా లీ తా అనే 4 అక్షరాల గురించి ఆయన అమ్మవారిదే పెట్టి చెప్తున్నారు. ఎలాగో కాపీగా వారికి ఎదురుకున్నారు తప్పకుండా అండి. మొదటి పాదం 5వ అక్షరం శ్రీ. అయితే సర్వత్ర వెలుపరిచయం అనడానికి ఉంది. లోకాధిరాములు ఉన్నాయి. సృష్టిలో 5వ అక్షరం గురువు అవ్వకూడదు. కానీ కొన్ని చోట్ల చాలా చోట్ల ఉంటుంది లోకాధిరామం మధ్యలో 5వ అక్షరం ఉంది. కాబట్టి దాన్ని సంఖ్య పెట్టుకోవద్దని చెప్పడం కోసం వాడుతుంది. ఉంటాయి అవధానం గ్యారెంటీగా ఉంటుంది. ఏం చేస్తారు అనుష్ఠులు చెప్పేసి సర్వత్ర వెలుపరిచయం అన్ని చోట్ల కూడా 5వ అక్షరం లఘు ఉప్పు కప్పు రమ్ము ఉప్పు కప్పు రమ్ము ఒక పోదిగనుండు చూడ చూడ రుచుల గడవేరు. బాగా అనుభవం ఉంది అది మీకు. మీకెంత అనుభవంతో కలుగుతుందామని తెలుసుకుందామని మీ వాటి పెద్దలా రాసినటువంటి పద్యం అది. పద్యం రాయడం శాతకాలం వాడిని మీరు దాని అర్థం చేయండి. ఎప్పుడైనా ఆ రమ్ము ఉప్పు పుచ్చుకున్నారా? ఒకటే వచ్చా కాదా? మీరు విడగొట్టడంలో బాగా అనుభవించుగా ఉంటారు. అందరినీ కలపాలి తప్ప విడగొట్టకూడదు. అందుకని ఉప్పు కప్పు రమ్ము అని విడగొట్టకూడదు. ఉప్పు కప్పు రమ్ము ఒక పోలిక. మీరేమో కప్పు రమ్ము వాడతారు, ఆయన ఉప్పు కప్పు రమ్ము వాడతారు. గురుగారు మీ శిష్యుడు రమ్ముతో దేన్ని విడగొట్టకూడదు, దీనిలో కలుపుకోవాలని కూడా తెలిసినట్టుగా ఉంది. సరస్వతి శ్రీశ్చ దుర్గా 5వ అక్షరం శ్రీ వచ్చిందండి. సరస్వతి శ్రీశ్చ దుర్గా అని అనుష్ఠులు చెప్పారు. సరస్వతి ఇప్పుడు భగవాన్ 10 రోజులు జరిగే అమ్మవారికి ఆ వైభవం దానికి దశహర అంటే 10 రకాల పాపాలను తొలగిస్తుంది కనుక మామూలు 10 రకాల పాపాలు చేస్తారు. మాటలతో చేసే పాపాలు, శరీరంతో చేసే పాపాలు, మనస్సుతో చేసే పాపాలు, ఈ తిరిగిన పాపములు 10 రకాలుగా ఉంటాయి అని మనం చేస్తాం. దేవి భాగవతం మొదలైన చెప్తాయి. ఈ అత్యంత ప్రతిపాత్రులైనటువంటి పరమ ఆదరణీయులైనటువంటి ఈ కర్ణాటక దేశ సింహాసనాధ్యక్షుడైన శ్రీకృష్ణదేవరాయల వారికి విజయోస్తు అని పలుకుతూ పెద్దగా ఈ మాటలతో వారిని ప్రశంసిస్తూ ఉన్నాం. ప్రస్తుతం వైష్ణవ సంప్రదాయం తదనంతర సార్వభౌమ విజయనగర సామ్రాజ్యధీశ శ్రీకృష్ణదేవరాయ నమో. ప్రతిరోజు అనేక సందర్భాల్లో మహారాజా మీ కొలువులో ఈ భువన విజయంలో ఎన్నెన్నో సభలు
అయితే మహారాజా ఇవాళ నాకు ఒక విచిత్రం కనిపించింది. ఎంత ఆనందమైందంటే ఇవాళ ఎందుకో ఒక మధుర ఘట్టంలో మనం ఈ సాహితీ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. అందరికన్నా ముందే వచ్చి ఓ వెనకాల కూర్చున్నాడు. అందరూ ఈ సామ్రాజ్యంలో ఈ అష్టదిగ్గజ కవులే కాకుండా కింద కూర్చున్న వాళ్ళు కూడా గొప్ప గొప్ప పండితులు రసహృదయులు. అసలు ఎందుకు చెప్పాలంటే మన అష్టదిగ్గజ కవుల పాండిత్యంతో సరిపోగడం కంటే ఎక్కువ దూరారు పండితోత్తములు ఎదుర్కొంటారు. పండితోత్తములు పోషకులు ఉన్నారు. అలాంటి వాళ్ళు నాకు ఒక పద్యం నిలబడింది. నా జన్మ ధన్యమైంది ఆ పద్యం వినగా. భువన విజయ సభాస్థాన పూజ్య మంటపమున భువన విజయ సభాస్థాన పూజ్య మంటపమున శుద్ధాంత వనితా ప్రభాత రోచి నిండే శుద్ధాంత వనితా ప్రభాత రోచి నిండే క్షణములో సాహిత్య నిలయమెల్ల ఈ క్షణములో సాహిత్య నిలయమెల్ల నయన పర్వం కైసే తనంది కొనియే నయన పర్వం కైసే తనంది కొనియే. ప్రేక్షకుల్లో ఈ దేశ ఈ రాజ్య ప్రజల్లో కూడా ఇంత మహారాజా ఆచంద్రతారకం మీరు భక్తిగా రామచంద్రుడు ఇరువురి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ పై నుండి ఆచంద్రతారకం ఈ సాహితీ సభలు ఈ ఘోర విజయ సభ ఇలాగే విలసిందాలని ఆచంద్రతారకం తెలుగు ప్రజలంతా గుర్తుంచుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఉండాలని ప్రార్థిస్తున్నారు. సందేహం లేకుండా వారికి వెళ్తాం ఒకటి ఒకటి. ఆయన ఒక పద్యం రాస్తే ఆ పద్యానికి అర్థం పడి ఏమనిపించింది, తొందరగా ఒడ్డు మీద మహానుభావులు ఎక్కువగా ఉండడం అనిపించింది. వచ్చిన విమానిని మరణము కోరి వచ్చిన విమానిని నీ వెటులాచలో. ఈ సమస్యని రామరాజ పోషకుల వారు పట్టుకుంటే బాగుంటుంది, పట్టుమూర్తి గారు పట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరణము కానీ నీ వెటులాచలో. అబ్బాయి వాళ్ళ అన్న తర్వాత ఏమైనా అనడానికి ఈ తర్వాత అవకాశం ఉంటుందా? రాజీవ్ ఆలోచన రాయ దేవేంద్ర ఈనాటి కొలువు కూటమున నాటి సమస్య నిచ్చుట చాలా ఆనందకరంగా ఉన్నది. అబ్బాయి వారి ఆది సమస్య సావకితం మరణము కోరి వచ్చినది మాని నీవడు ఆదరించుకో. నేను దీన్ని భాగవతార్థంలో పోలిస్తాను. అప్పటి ఇది ఎలా నరకాసురుణ్ణి వధించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ వెళుతూ ఉంటే వెంట సత్యభామాదేవి కూడా వెళ్ళింది. ఈ విషయం నరకుడికి తెలిసింది. నరకుడి మంత్రి నరకుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు, త్వరితగతిం జగత్రయం తత్వం చేయుట నీకు చెల్లే. త్వరితగతిం జగత్రయం తత్వం చేయుట నీకు చెల్లే. ఓ నరక ఓ నరక భవత్ప్రతాపం వినాశన హేతుగా యశకుటం. భవత్ప్రతాపం వినాశన హేతుగా యశకుటం. హరి నిన్ను చంపగోరి హరి నిన్ను చంపగోరి భుజగాసనుపై చరుదేర సత్యభామ రణము కోరి వచ్చినది మాని నీ వెటులాదరింతువో. సత్యభామ రణము కోరి వచ్చినది మాని
వెటులాదరింతువో. ఇందులో అనేక వేల మంది గోపికలను ఆదరించినటువంటి తీరు జగత్ ప్రసిద్ధం కదా నరకుడితో అన్నమాట. చాలా బాగుంటది. నరకాసురుడు నిజంగా 3 లోకాలను ఏడిపించినటువంటి దుర్మార్గుడు. మాని నీ వెట్లు ఆదరింతువో అని ఆ మరణ ప్రసాదించాలని మీకు ఆశీర్వచనాలను అందజేస్తున్నా. వరవీణన్ మృదుపాణి పల్లవముచే వాగ్దేవి పల్కింప. వరవీణన్ మృదుపాణి పల్లవముచే వాగ్దేవి పల్కింప. ఆ స్వరజాలముల భావముల్ ఆ స్వరజాలముల భావముల్ నటనలో భావింప నర్తించుతో. వరలక్ష్మీపద సింజినేశ్వనం వరలక్ష్మీపద సింజినేశ్వనం సౌభాగ్యములందివ్వగా. ధరపాలింపుము కృష్ణరాయనుపతి ధరపాలింపుము కృష్ణరాయనుపతి ధర్మాకృతి సత్కృతి. ఓం నమః శివాయ. అప్పాజీ అభివాదములు. శ్రీకృష్ణదేవరాయ సార్వభౌమ, రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని మా రాయలకే చూపించేవారు అంటున్నారు అని మేము అన్నప్పటికీ మీరు దానిని పరిగణనలోకి తీసుకోకుండా మా మెడన అద్భుతమైన హారం వేసినటువంటి సౌజన్యమూర్తి మీరు. అటువంటి మీ ఆస్థానంలో భువన విజయ సభలో ఈనాడు దత్తపదిని రామాయణార్థంలో పూరించమని అప్పాజీ వారు అడగడం వెనక ఉన్నటువంటి వ్యంగ్యం మీరు ఎరిగినదే, సభాస్థానులు ఎరిగినటువంటిదే. అయినా మీరు అభేదమును పాటించినప్పుడు మీ ఆస్థానమున ఉన్నటువంటి మేము మాత్రం ఎందుకు భేదాన్ని పాటించాలి మహారాజా? మీకంత సజల జల జాగరమ్ముల సరసజేరి సజల జల జాగరమ్ముల సరసజేరి సకల కలరావసు కపిక షండములను. అందరూ మొదటి పాదంలో సజల జలజాకరంలో జలజల అనే శబ్దాన్ని విడిచారు. ఇప్పుడు రెండో పాదం ఒకసారి చెప్పండి. సజల జల జాకరమ్ముల సరసజేరి సకల కలరావ సుఖ. సకల కలరావము అండంలో సకల కల వరసగా కలకల. సకల కలరావ సుఖపిక షండములను కోసలస లక్ష్మిగా చూపే. అందులో సలసల ఉన్నది. కోసలస లక్ష్మిగా చూపే కుజకు రాముడు అమల మలయానిలోద్భూతమైన హాయి. అమల మలయా నిలబోటంలో బలబల ఉన్నది. అందులో అన్నిటి కుజ అని వాడటం ఉంది. కు అంటే భూమి, జ అంటే పుట్టినది, కుజ అంటే భూమి పుత్రిక అయిన సీత. సీతాదేవిని బాగున్నది. మీరు ఎప్పుడు జీవితంలో మలమల మాడకుండా ఉందురుగాక. మన శ్రీకృష్ణలో ఉన్నటువంటి వారికి అట్టి దుర్గతి పట్టదని మా అభిమతం. అంతే కాదు, వారి ఆస్థానంలో మాత్రమే కాదు, వారి పరిపాలనలోనే అటువంటి దుర్గతులు లేవు. ఇప్పుడు వారి పరిపాలన నుంచి మీరు కైలాసానికి వెళ్ళారు. అందువల్ల అసలు అక్కడ ఆ రకమైన బాధ మీకు లేకుండా చేసేది చేయదు కాక. రాయలవారు ఈ పద్యం చాలా బాగున్నట్టుంది. ఆంధ్రకవి తూర్జటి పల్పులకేలగల్గెను అతులిత మాధురి మహిమా. చూసారా స్వతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పలుకులో ఎట్లు కలిగని అతులిత మాధురి మహిమ. అందరి చేత పొగడ్తలందుకునే దూర్జటి గారి కవిత్వంలో ఎంత మాధుర్యం ఎలా వచ్చింది, సాటి లేని మాధుర్యం ఎలా. ఇంతమంది పద్యాలు విన్న ప్రభువుల వారు శభాషను బహుభాగను చాలా అద్భుతంగా మెచ్చుకున్నారు. మా దూర్జటి పద్యానికి వచ్చేసరికి వారికి సందేహం వచ్చింది. ఏలగలిగేని అతులిత మాధురి మహిమ. ఏ ప్రభు మరొకసారి ఆ పాదం అనండి.
దూర్జటి పల్కులకేల కలిగని అతులిత మాధురీ మహిమ మోహనోద్ధత సుకుమారవారవనికాఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధార సుధారల ప్రవృటంజుమే ఈశాని సత్సద్భక్తి కైలాసిన వారి గొప్పలు కదా సాహిత్య సామ్రాజ్యం అంటే నేనే. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. హాయ్ టు ఆల్ అండి. మన ఏలూరు ప్రజలందరికీ ఒక శుభవార్త. మీ అందరికీ పరిచయం అక్కర్లేని పేరు మా రెయిన్బో కిట్టి. మీ అందరికీ తెలుసు మా రెయిన్బో కిట్టీలో ఎన్ని మంచి మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరుగుతాయో. అలాగే ఇంకొకసారి మీ ముందుకు వచ్చేస్తున్నాం ఈ సెప్టెంబర్ 23rd ట్యూస్డే ఈవినింగ్ 5 onwards. తప్పకుండా అందరూ ఎంటర్టైన్ అవ్వడానికి ఫ్యామిలీ అడ్డా వచ్చి మన రెయిన్బో కిట్టి. మన దాండియా నైట్ స్పెషల్ అండి. ఎల్ఈడి స్క్రీన్, లైట్స్, వైబ్స్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి టికెట్ వచ్చేసి 450 రూపీస్ ఎంట్రీ అండి. స్నాక్స్, డిన్నర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి మనకి గోల్డ్ హౌస్ ఉంది. ఫస్ట్ మెగా లక్కీ డిప్ వచ్చేసి ఎల్ఈడి టీవీ అండి. అండ్ సిల్వర్ లక్కీ డిప్స్ ఉన్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఉంది. మరెన్నో మంచి మంచి లక్కీ డిప్స్ అండ్ ఫన్ గేమ్స్, చాలా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ మీకోసం ఎదురు చూస్తుంది. అందరూ తప్పకుండా విజిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.